హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్లోంచి ఒక క్వశ్చన్ చేద్దామయ్యా. ఈ క్వశ్చన్ మీకు 2 Sundays ఎగో మనకి సీసాట్ ఎగ్జామ్ అయింది కదా, సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్. అందులోంచి తీసుకున్న క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాను. ఈ క్వశ్చన్ ఏంటంటే మీకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తుంది. ఏది సీసాట్లో వచ్చిన క్వశ్చన్ కాబట్టి ఎలాగో సీసాట్కి ఈ మోడల్ అని అర్థమైంది మీకు. దాని తర్వాత స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఎస్ఎస్సిలో పనికొస్తుంది, సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్కి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ అండ్ మెనీ అదర్ ఎగ్జామ్స్ ఆఫ్ దిస్ సార్ట్. ఈ విధంగా ఉన్న ఎన్నో ఎగ్జామ్స్కి మీకు పనికొస్తుంది. అయితే జాగ్రత్తగా వినండి, నేను మీకు మంచి షార్ట్కట్లో నేను ఈ క్వశ్చన్ని చెప్తాను. ఫస్ట్ మీరు ఈ క్వశ్చన్ని కాపీ చేసుకొని మీ ఓన్గా చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత నేను చెప్పే షార్ట్కట్ చూడండి. ఎనీవే స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ని మనం మొత్తం 4 టైప్స్లో చేయొచ్చు. మీకు నేను ఈజియెస్ట్ మెథడ్ చెప్తాను, ఎందులో ఎల్సిఎం మెథడ్లో చెప్తాను. ఓకేనా? ఫస్ట్ మీరు క్వశ్చన్ని క్లియర్గా చదవండి. ఏమి ఇచ్చాడు? ఎక్స్ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ఎ సర్టెన్ వర్క్. ఓకే, ఎక్స్ కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ఎ సర్టెన్ వర్క్ ఇన్ 6 days అన్నాడు. అది చదవగానే వెంటనే మన మైండ్లో ఒక ఐడియా రావాలన్నమాట. ఎలా 1/3 వర్క్ని 6 daysలో కంప్లీట్ చేస్తాడు అంటే కంప్లీట్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 18 days పడుతుంది. ఇది వాని కెపాసిటీ అనమాట. అంటే వాడు ఒక్కడే కానీ పని చేస్తే 18 daysలో చేయగలుగుతాడు. తర్వాత ఏమన్నాడు? వై కెన్ కంప్లీట్ 1/3 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 8 days. దీంతో మనకి ఏమొస్తుంది? వై కెపాసిటీ వస్తుంది. తర్వాత జెడ్ కెన్ కంప్లీట్ 3/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 12 days. అంటే ఓవరాల్గా వాడు ఎక్స్ వై జెడ్ ముగ్గురిది కెపాసిటీ ఇండైరెక్ట్గా ఇచ్చాడు. అది మనం పేపర్ మీద పెన్ను పెట్టకుండా కూడా ఎవరి కెపాసిటీ ఎంత, ఎవరు ఇండివిజువల్గా ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో చెప్పగలుగుతాం. ఓకే, ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్. మీకు ఇంతవరకు ఇచ్చిందేమో కెపాసిటీస్ అంటాం అనమాట, ముగ్గురు కెపాసిటీస్. తర్వాత ఏమైంది? ఇక్కడ యాక్చువల్ సినారియో స్టార్ట్ అయింది. ఏంటి? ఆల్ ఆఫ్ దెమ్ వర్క్ టుగెదర్ ఫర్ n days. ముగ్గురు వర్క్ స్టార్ట్ చేశారు, చేసి n days, n నెంబర్ ఆఫ్ డేస్ పనిచేశారు. చేసిన తర్వాత ఏం జరిగింది? దెన్ ఎక్స్ అండ్ జెడ్ క్విట్ అండ్ వై అలోన్ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 8/2/3 days అన్నాడు. ఇవి నార్మల్ టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్. మన రెగ్యులర్ కోర్స్లో ఇట్లాంటివి దాదాపుగా నాకు గుర్తుండి 60-70 ప్రాబ్లమ్స్ చేసాం మనం. ఓకేనా? ఇక్కడ ఏం జరిగింది? ముగ్గురు కలిసి స్టార్ట్ చేశారు, కొన్ని రోజులు పని చేశారు, తర్వాత ఎక్స్ జెడ్ వర్క్ని వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ ఎవడు కంప్లీట్ చేశాడు దాన్ని? వై అట్లే కంటిన్యూ అయ్యాడు అనమాట. కంటిన్యూ అయి ఎప్పుడైతే ఎక్స్ జెడ్ ఇద్దరు వర్క్లోంచి బయటికి వెళ్ళిపోయారో ఆ రోజు నుంచి వాడు 8/2/3 daysలో వర్క్ను కంప్లీట్ చేశాడు. ఇలా అయితే వాడు అడుగుతుంది ఏంటి? వాట్ ఈజ్ n ఈక్వల్ టు, అంటే ముగ్గురు కలిసి ఎన్ని రోజులు పనిచేశారు అని అడిగాడు. అర్థమైందా? మీరు ఈ క్వశ్చన్ని చదువుతూనే, అది మీరు తెలుగులో చదివినా ఇంగ్లీష్లో చదివినా, క్వశ్చన్ చదువుతూనే మనకు వెంటనే బ్లూ ప్రింట్ రావాలన్నమాట, అది మైండ్లోకి రావాలి. అయితే చాలామంది బిగినర్స్ ఉన్నారు, మనల్ని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది బిగినర్స్ ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే నేనేం చేస్తానంటే ఈ యాక్చువల్ సినారియోను నేను మీకు ఇక్కడ బోర్డు మీద వేసి చూపించాను, ఒక చిన్న డయాగ్రామ్ లాగా వేస్తాను. యాక్చువల్గా మీరు కొంత ప్రాక్టీస్ తర్వాత అది మీ మైండ్లోనే చేసుకోవాలి. ఏంటయ్యా? ఫస్ట్ మనకు ఇక్కడ రాసుకుందాం సైడ్కి. వర్క్ ఇక్కడ స్టార్ట్ అయింది అయ్యా. ఓకేనా? ఎవరెవరు స్టార్ట్ చేశారు దాన్ని? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ముగ్గురు స్టార్ట్ చేశారు. చేసి వీళ్ళు ఏం చేశారు? కొన్ని రోజులు పనిచేశారు. ఇక్కడ వరకు అనుకోండి. ఈ కొన్ని రోజులు ఎన్ని? n days అని వాళ్ళు వచ్చారు, పనిచేశారు. పనిచేసిన తర్వాత ఈ పాయింట్కి వచ్చిన తర్వాత ఎక్స్ జెడ్ ఇద్దరు క్విట్ అయ్యారు, వర్క్ని వదిలేశారు. మరి ఎవరు కంటిన్యూ చేశారు? ఇక్కడ నుంచి ఈ వర్క్ పూర్తయ్యేంత వరకు వై మాత్రమే కంటిన్యూ చేశాడు. వాడు ఇక్కడి నుంచి ఈ వర్క్ కంప్లీట్ కావడానికి ఎన్ని రోజులు తీసుకున్నారన్నాడు? వాడు 8/2/3 days వాడు తీసుకున్నాడు. ఇది అలాంటప్పుడు ఈ n ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఈ ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేశారు అనేది క్వశ్చన్. ఇది మీకు బ్లూ ప్రింట్ మైండ్లోకి రావాలి కదా. వచ్చాక దీన్ని ఈజియెస్ట్ వేలో ఎలా సాల్వ్ చేయాలి, దట్టు లాజికల్గా చేయాలన్నమాట. అంటే ఊరికి ఏదో 4 షార్ట్ కట్స్ తీసుకొచ్చి ఒక క్వశ్చన్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఆ షార్ట్ కట్ కానీ మనం మర్చిపోయామనుకోండి, లేకపోతే క్వశ్చన్ ఇంకొంచెం ట్విస్ట్తో ఇచ్చాడు అనుకోండి, అది వర్కౌట్ కాదు. అందుకని మనం ఇక్కడ లాజిక్ అనేది ఉండాలి, రీజన్ అనేది ఉండాలి. మరి ఎట్లా చేద్దాం దీన్ని? సింపుల్గా అయ్యా, మీరు ఎప్పుడైనా బ్లూ ప్రింట్ ఇట్లా వేసుకొని ఒక ఐడియా రావాలన్నమాట. అదేంటి? ఆఫీసర్ జాబ్. అప్పుడు మీ లోపల ఉన్న ఆఫీసర్ని బయటికి తీసుకురావాలి ఈ వర్క్. నెక్స్ట్ సింప్లిఫికేషన్ పార్ట్. సింప్లిఫికేషన్, మీ లోపల ఉన్న క్లర్క్ బయటికి రావాలి. ఓకేనా? మీ లోపల ఉన్న ఆఫీసర్ ప్లానింగ్ చేయాలి,
క్లర్క్ వర్క్ చేయాలి. ఇద్దరు మీ లోపల ఎప్పుడు కోఆర్డినేషన్తో ఉండాలి. అవునా? మరి ఇప్పుడు ఇట్లా ప్లాన్ చేద్దాం. చూడండి, చాలా సింపుల్. ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే, మనకిచ్చిన క్లూ ప్రకారంగా అసలు వై 8/2/3 డేస్లో ఎంత వర్క్ కంప్లీట్ చేశాడో చూడండి. వాడు కొంత వర్క్ కంప్లీట్ చేశాడు కదా, అప్పుడు ఈ టోటల్ వర్క్ నుంచి ఇక్కడ జరిగిన వర్క్ని తీసేయండి. తీసేస్తే అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వర్క్ జరిగిందో మనకు వస్తుంది. అర్థమైందా? ఫస్ట్ వై ఈ 8/2/3 డేస్లో ఎంత వర్క్ చేశాడో కనుక్కుందాం. కనుక్కొని ఈ టోటల్ వర్క్లోంచి ఈ వర్క్ని తీసేద్దాం. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వర్క్ జరిగింది అనేది వస్తుంది. ఆ వర్క్ను ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఎన్ని రోజుల్లో చేశారో కనుక్కుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. విత్ ఇన్ సెకండ్స్లో మనం ఆన్సర్ని తీసుకొని రావచ్చు. అవునా? అయితే ఇక్కడ మనకు ఇక్కడ వై ఎన్ని రోజుల్లో, ఇక్కడ వై ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేశాడు, లేకపోతే ఇక్కడ ఎంత వర్క్ మిగిలింది దాన్ని XYZ కలిపి ఎన్ని రోజుల్లో చేశారు, ఇది కావాలంటే ఇండివిజువల్ ఎఫిషియన్సీ కావాలి. అంటే ఎక్స్ ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు, వై ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు, జెడ్ ఒక్క రోజులో ఎంత పని చేస్తాడు, అది కనుక్కున్నామంటే మనకు వర్క్ ఈజీగా అవుతుంది. మరి దాన్ని ఎట్లా కనుక్కోవాలి? ఎలా అంటే ఫస్ట్ మీరు ఇక్కడ ఎక్స్ కెపాసిటీ చూడండి. కెపాసిటీ ఎంత, ఇంతకుముందే అనుకున్నాం కదా, వాడు 1/3 వర్క్ చేయడానికి 6 డేస్ పట్టింది. 1/3 వర్క్ 6 డేస్ అంటే టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? 3 టైమ్స్ పడుతుంది. 6 × 3 అంటే ఎక్స్ 18 డేస్లో కంప్లీట్ చేస్తాడయ్యా. అవునా? అట్లాగే వై కూడా, వైకి ఎంత పడుతుంది? 1/3 వర్క్ చేయడానికి 8 డేస్ పడుతుంది. అంటే టోటల్ వర్క్ చేయడానికి 24 డేస్ పడుతుంది. అది ఐడియా ఉంది కదా మీకు? సరే, ఒక్క సెకండ్లో నేను అది కూడా చెప్తాను మీకు. ఏం లేదు, సింపుల్ యూనిటరీ మెథడ్లో 1/3 వర్క్ చేయడానికి వీడికి 6 డేస్ పట్టింది. టోటల్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ ఎప్పుడైనా 1, ఫ్రాక్షన్స్లో ఇచ్చినప్పుడు 1, పర్సెంటేజ్లో ఇచ్చినప్పుడు 100%. అప్పుడు టోటల్ వర్క్ 1 వర్క్ చేయడానికి ఎంతసేపు పడుతుంది అంటే 1/1/3 అంటే 1 × 3 × 6 మొత్తం 18 అనమాట. అలా చేసుకోండి. అట్లాగే ఇక్కడ లాస్ట్కి జెడ్ కెన్ కంప్లీట్ 3/4 ఆఫ్ ద వర్క్ ఇన్ 12 డేస్. చూడండి, 3/4 12 డేస్ అంటే మొత్తం వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తాడు? 4/3 × 12 డేస్లో చేస్తాడు. అంతే కదా? 3/4 12 అయితే టోటల్ వర్క్ ఎంత? 4/3 × 12 అంటే మనకి 3 4s 4 4s 16 డేస్ అనమాట. వీడు 16 డేస్లో కంప్లీట్ చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోటల్ వర్క్ని ఒక ఇమాజినరీ ఫిగర్కి తీసుకుందాం. దేనికోసమో వీటిని ఫ్రాక్షన్స్ని అవాయిడ్ చేయడానికి LCM మెథడ్ యూజ్ చేయాలన్నమాట. ఆ టోటల్ వర్క్ ఈక్వల్ టు ఈ మూడిటి LCM తీసుకుందాం. సింపుల్. ఇప్పుడు 18కి 24కి 16కి LCM ఏమొస్తుంది చూడండి. 24తో తీసుకున్నా కూడా 2 3 4 5 రాదు, 6 అంటే 120 + 24 144 మీకు LCM అవుతుంది. అంటే టోటల్ వర్క్ మనం ఏమనుకుందామంటే 144 యూనిట్స్ అనుకుందాం. అవునా? అంటే అప్పుడు ఏం జరుగుతుంది, 144 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి ఎక్స్కి 18 డేస్ పడుతుంది. 144 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి వైకి 24 డేస్ పడుతుంది. జెడ్కి 16 డేస్ పడుతుంది ఇండివిజువల్గా. మరి ఒక్కొక్కటి ఎఫిషియన్సీ ఎంత? వీడు 18 డేస్లో 144 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తే 1 డేలో ఎంత చేస్తాడు, దాన్ని ఎఫిషియన్సీ అంటాం. ఓకే. ఇప్పుడు 18 డేస్లో వాడు 144 చేస్తే 1 డేలో ఎంత చేస్తాడు? 144/18 అవుతుంది. సో 144/18, 18 అంటే మనకి ఎంతలో పోతుంది? 8 టైమ్స్ పోతుంది. ఓకేనా? అంటే వీని కెపాసిటీ 1 డేలో ఎక్స్ 8 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు. గుర్తుంచుకోండి ఇది. అట్లాగే వై 1 డేలో ఎంత వర్క్ చేస్తాడు? 144/24 అంటే ఎన్నిసార్లు పోతుంది చూడండి, 6 టైమ్స్ 120 + 24 రైట్, 6 యూనిట్స్ ఆఫ్ వర్క్ వెయిట్ చేస్తారు. ఇది 144/16 అంటే 9, 16 9 144. ఓకేనా? సో వీళ్ళ ఇండివిజువల్ ఎఫిషియన్సీ ఇంత వచ్చింది. 8 యూనిట్స్ పర్ డే, 6 యూనిట్స్ పర్ డే, 9 యూనిట్స్ పర్ డే. ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ని తీసుకోండి. అంటే వై 8/2/3 డేస్లో ఎంత పని చేస్తాడో కనుక్కోండి. ఎంత పని చేస్తాడో 8/2/3 డేస్లో ఇంటూ వాడు పర్ డే 6 యూనిట్స్ చేస్తాడు. అప్పుడు 8/2/3 డేస్లో ఎంత చేస్తాడంటే 8/2/3 × 6 డేస్. ఓకేనా? 6 యూనిట్స్ అంటే 8 × 6 48 + 2/3 × 6 అంటే
48 ప్లస్ 4 52 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. ఎవరు? వై కంప్లీట్ చేస్తాడు. ఎన్ని రోజుల్లో? అంటే ఈ క్వశ్చన్ మార్క్ దగ్గర మనకి 52 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. వాడు లాస్ట్ 82/3 డేస్ వాడు ఒక్కడే పనిచేశాడు. 52 యూనిట్స్, 52 కరెక్టేనా? 48 ప్లస్ రైట్. వాడు 52 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసేసాడు. అవునా? అప్పుడు ఇక్కడ మనకు రిమైనింగ్ వర్క్ వస్తుంది. ఆ రిమైనింగ్ వర్క్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కలిసి చేశారనమాట. ముగ్గురు కలిసి చేశారు ఎండ్ డేస్లో. అప్పుడు ఎన్ని ఈజీగా వస్తుంది. మనకు రిమైనింగ్ వర్క్ ఎంత? నేను ఇక్కడ రాస్తాను చూడండి. మొత్తం వర్క్ 144 యూనిట్స్ అనుకున్నాం కదా, -52. సింపుల్. 144 - 52 అంటే ఎంత? ఇది 2 ప్లస్ ఇది 9, 92 యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగిలిపోయింది ఇక్కడ. ఇది 92 యూనిట్స్ ఆఫ్ వర్క్ మిగిలింది. అంటే ఈ 92 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఎండ్ డేస్లో ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ కంప్లీట్ చేశారు. అప్పుడు మనకు ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 92 యూనిట్స్ చేయడానికి ఎన్ డేస్ పట్టింది అంటే వాట్ ఈజ్ ఎన్ అని కనుక్కోలేమా? సింపుల్గా మనకి ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈ ముగ్గురు ఎఫిషియన్సీ తీసుకోండి. ఎంత? 8 + 6 14, 14 + 9 అంటే 23. అంటే ఎక్స్ వై జెడ్ ఈ ముగ్గురు కలిసి వన్ డేలో 23 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. ఎన్ని రోజుల్లో? వన్ డేలో. మరి 92 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి వాళ్ళకి ఎన్ని రోజులు పడుతుంది? ఆ ఎన్ని రోజులు పడుతుంది అనేదే మన ఆన్సర్. అప్పుడు సింపుల్గా మనకి 92 డివైడెడ్ బై 23 చేసుకుంటే 24 80, 3 4 12 రైట్. 4 టైమ్స్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎన్ డేస్ పట్టింది. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 డేస్ అని అర్థం అనమాట. ఎంత సింపుల్గా అయిపోయింది చూడండి. సో ఇక్కడ నాకు ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద రైట్ వన్. అయితే స్టూడెంట్స్, నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు ఇంతసేపు పట్టింది, అబౌవ్ 10 మినిట్స్ పట్టింది. కానీ మీరు దీన్ని కరెక్ట్గా ప్రాక్టీస్ ఉండి అంతకన్నా ముందు టైమ్ అండ్ వర్క్ బేసిక్స్ క్లియర్గా ఉంటే ఇది చేయడానికి మీకు మ్యాక్సిమం నేను చెప్తున్నాను 1 మినిట్లో కంప్లీట్ చేయవచ్చు. ఎలా 1 మినిట్లో? క్వశ్చన్ చదువుతూనే మనకు ఆ బ్లూ ప్రింట్ మైండ్లోకి వస్తుంది. అప్పుడు సింపుల్గా మనం ఎల్సిఎం అనుకొని, ఎల్సిఎం కూడా ఇది మనం పేపర్ మీద రాసుకునే పని లేదు. 144 ఎల్సిఎం అనుకొని XYZ ఇండివిజువల్ ఎఫిషియన్సీ మనం తీసుకుంటే ఇక్కడ 82/3 ఇంటూ 6 అని తీసుకుంటే మనకి 52, 144 - 52 అంటే మనకి 92 వస్తుంది. 92 డివైడెడ్ బై ఈ ముగ్గురి కలెక్టివ్ ఎఫిషియన్సీ పర్ డే తీసుకుంటే మనకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. ఇది క్వశ్చన్స్ చేసే పద్ధతి. ఓకేనా? మీరు ఇలాంటి మెథడ్స్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ నాది ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మనకి ఇంగ్లీష్ ఛానల్, తెలుగు ఛానల్ సపరేట్గా పెట్టాను నేను యూట్యూబ్లో. ఇంగ్లీష్ ఛానల్ దాదాపుగా చాలా సంవత్సరాలు అయింది. ఎప్పుడు 2016లో స్టార్ట్ చేశాను. దానికి థౌజండ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. కానీ తెలుగు ఛానల్కి ఏంటంటే మనకి అరౌండ్ 2400, 2500 మాత్రమే ఉన్నారు. మీరు ఈ వీడియోని మీ సర్కిల్స్లో మీరు వైరల్ చేసుకోండి. సో దట్ ఏమవుతుందంటే మిగిలిన పిల్లలకు కూడా యూజ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మాకు మోటివేషనల్గా ఉంటుంది. ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయ్యారనుకోండి, మేము మీకు ఎక్కువ వీడియోస్ ఫ్రీగా ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్.